సినిమాకి నీకు ఎన్ని టికెట్లు బుక్ చేసి చెప్పలు చెప్తాను. ఇవాళ మనకి హాలిడేస్ కదా. ఏ సినిమా చెప్పు. సినిమా చెప్తాను, సర్ప్రైజ్ నీకు వెళ్ళేదాకా చెప్పను. కాంతారా సినిమా అనుకుంటాను. సినిమా అంటే మనం ఆగుతాం, అందుకే తొందరగా బయలుదేరేసాను గాయ. అలా మొత్తానికి బండి ఎక్కేసి అలా మా నాన్నమ్మకి చెప్పి బయలుదేరాము. ఇంతకీ సినిమాకి ఎవరెవరు వెళ్తున్నాం చెప్పలేదు కదా. సినిమాకి నేను మా డాడీ వెళ్తున్నాము. అలా అస్తోపురంలో ఉన్న బాలాజీ థియేటర్ కి అయితే చేరుకున్నాము. ఇంకా సినిమాకి అరగంట టైం ఉందని చెప్పి నేను మా డాడీ అయితే జ్యూస్ తాగడానికి వెళ్ళాము. జ్యూస్ షాప్ కి వెళ్ళి డాడీ అయితే 2 జ్యూసులు ఆర్డర్ ఇచ్చేసారు. మా ఆర్డర్ అయితే వచ్చేసింది. నాకు అర్థం కాలేదు సార్. మా డాడీ నేనైతే అది టేస్ట్ చేసాము. మేము తాగిన దానికి బిల్ పే చేసి మళ్ళీ థియేటర్ కి బయలుదేరాము. అలా థియేటర్ లోపలికి వచ్చేసి అయితే బండి అయితే పార్క్ చేసేసాము. బండి పార్క్ చేసి లోపలికి బయలుదేరాము. మాదైతే స్క్రీన్ 1. మేము ఏ సినిమాకి వచ్చాం క్లారిటీ వచ్చేసింది గాయస్. నేను అనుకున్న సినిమా ఒకటి, మా డాడీ తీసుకొచ్చిన సినిమా ఇంకొకటి. మా డాడీ అయితే కొత్తగా రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం మూవీ అయ్యి కే ర్యాంప్ కి తీసుకొచ్చారు. నేను కే ర్యాంప్ ట్రైలర్ చూసినప్పుడు అయితే ఈ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ కామెడీ సీల్ తో నింపేశారు. అలా మొత్తానికి అయితే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మొత్తానికి బ్రేక్ లో అయితే మేము 2 కూల్ డ్రింక్స్ 1 పాప్కార్న్ తీసుకొని అయితే హాల్లోకి వచ్చేసాం. ఇంకైతే సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ వచ్చిన తర్వాత 20 minutes వరకు నవ్వు ఆపకుండా నవ్వుతారు గాయస్. సెకండ్ హాఫ్ లో అయితే ఫస్ట్ హాఫ్ కి మించిన కామెడీ పెట్టారు. ఈ సినిమాకి ఏదైనా ప్లస్ ఉందంటారు కిరణ్ అబ్బవరం యాక్టింగ్. మొత్తానికి సినిమా చూసి బయటకు వచ్చేసాము. సినిమా విషయానికి వస్తే నాకైతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగా అనిపించింది. నేనైతే ఈ సినిమాకి అయితే 10కి 7 పాయింట్స్ ఇస్తాను. కే ర్యాంప్ మూవీ ఎంతమంది హాల్లో చూసారు కింద కామెంట్ చేయండి గాయస్. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. బై గాయస్.